వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బర్త్డే కేక్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ మైదా పిండి, 1/2 కప్ పెరుగు, 1/4 కప్ ఆయిల్ లేదా బటర్ ఏదైనా తీసుకోవచ్చు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, చక్కెర 1/2 కప్, పాలు మనం కలుపుకోవడానికి సరిపడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1/2 కప్ చక్కెర వేసుకోవాలి. దీంట్లో పెరుగు వేసుకుందాము. 1/2 కప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా పెరుగులో మొత్తం కరిగిపోయే వరకు కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయింది పెరుగులో. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇసుకతో. ఇప్పుడు దీంట్లో ఒక స్ట్రైనర్ పెట్టుకుందాము. స్ట్రైనర్ పెట్టుకొని మైదా పిండి స్ట్రైనర్లో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుందాము. చిటికెడు సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కేక్ బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కదా, కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లో మనకు ఎన్ని పడతాయో చూసి పోసుకోవాలి. ఒకటేసారి పోసుకోవద్దు పాలు. కేక్ బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. 1/2 కప్లో నాకు ఇన్ని మిగిలినాయి పాలు. పక్కన పెట్టుకుందాము. ఒక కేక్ టిన్ తీసుకొని దీంట్లో ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా చుట్టూ కూడా పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ మీద కూడా పెట్టుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ పెట్టుకొని కొంచెం మైదా పిండి చల్లుకోవాలి లైట్గా. కేక్ ఈజీగా ఊడొస్తుంది. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకొని దీనిపైన ఆయిల్ పెట్టుకోవాలి. కేక్ బ్యాటర్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీంట్లో వేసుకుందాము. కేక్ టిన్లో వేసుకోవాలి. 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాము. మన కేక్ టిన్ కంటే కొంచెం పెద్దగా ఉండాలి గిన్నె. హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. స్టాండ్ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకుందాము. గిన్నె 5 నిమిషాలు చక్కగా ప్రీహీట్ అయింది. ఇప్పుడు మన కేక్ టిన్ని ఇందులో పెట్టేసుకుందాము. చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ విధంగా మధ్యకు వచ్చేటట్టు పెట్టుకోవాలి. గిన్నె కానొద్దు, గిన్నెకు తాకకుండా మధ్యలో వచ్చేటట్టు పెట్టుకోవాలి. మూత పెట్టుకుందాము. మూత పెట్టేసి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తర్వాత చెక్ చేయాలి. కేక్ని 30 నిమిషాలు అవుతుంది. మూత తీసి చూస్తాము. చాక్తో ఒకసారి మధ్యలో కూర్చి చూడాలి. కేక్ ఏమి అంటకపోతే రెడీ అయినట్టు. కేక్ కొంచెం చక్కగా బేక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కేక్ టిన్ని గిన్నెలో నుంచి బయటికి తీస్తాము. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని టిన్ నుంచి బయటికి తీస్తాము. కేక్ పైన క్రీమ్ రాయడానికి 1 కప్పు పాలు తీసుకోవాలి. 1/2 కప్ షుగర్, 2.5 స్పూన్స్ మైదా లేదా కార్న్ఫ్లోర్ ఏదైనా తీసుకోవచ్చు వేసుకోవాలి. దీంట్లో పాలల్లో 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలి.
ఇది ఒక ప్యాన్లో వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుందాము. ఇది దగ్గరికి వచ్చే వరకు 2-3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. మిశ్రమం చిక్కగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో బటర్ వేసుకుందాము. 50 గ్రామ్స్ బటర్ వేసుకుందాము. బటర్ వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి బటర్ వేసుకోవాలి. బటర్ మొత్తం దీంట్లో కరిగిపోయే వరకు కలుపుకోవాలి. బటర్ పూర్తిగా ఈ క్రీమ్లో కరిగిపోయింది మంచిగా. ఇది ఒక బౌల్లో వేసుకుందాము. ఈ క్రీమ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో అరగంట సేపు పెట్టుకుందాము. కేక్ పూర్తిగా చల్లారికి కేక్ టిన్లో నుంచి కేక్ తీస్తాము. ఇప్పుడు బయటికి ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా రివర్స్లో పెట్టి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ బయటకు వచ్చేస్తుంది. నీట్గా వచ్చింది. బటర్ పేపర్ తీసేద్దాం పైది. ఇది 2 లేయర్స్ లాగా కట్ చేసుకుందాము. కేక్ మధ్యలోకి కట్ చేసుకుందాం చాక్ తోటి. ఈ విధంగా 2 లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. లేయర్ పైన షుగర్ సిరప్ పెట్టుకుందాము. షుగర్ సిరప్ అంటే 2 స్పూన్స్ షుగర్ తీసుకొని 4 స్పూన్స్ వాటర్ వేసుకొని మరిగించాలి. అంతే షుగర్ సిరప్ అంటే. ఒక 5 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. షుగర్ సిరప్ రెడీ అవుతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ రాసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసి క్రీమ్ రుద్దుకోవాలి. దీనిపైన కింద లేయర్ పైన మొత్తం క్రీమ్ పెట్టుకొని ఇప్పుడు పైన లేయర్ వేసుకుందాము. దీనిపై నుంచి వేసుకోవాలి. షుగర్ సిరప్ పెట్టుకుందాము. క్రీమ్ పెట్టాలి. ఈ పైన చుట్టూ మొత్తం పెట్టుకోవాలి క్రీమ్. ఈ విధంగా కేక్ పైన మొత్తం క్రీమ్ రుద్దుకున్న తర్వాత నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ చెర్రీస్ కానీ చాకో చిప్స్ కానీ దేనితోటైనా డెకరేట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. నేను ఈ విధంగా టూటీ ఫ్రూట్తో నాకు నచ్చిన విధంగా డెకరేట్ చేసిన కేక్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.